ప్రస్తుతం మనం నర్సాపూర్ ఫారెస్ట్లో ఉన్నాం. హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ నర్సాపూర్ ఫారెస్ట్. ఈ పక్కన చెట్లు కొట్టేసి ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారేమో. మన జవహర్ నగర్లో ఒక డంపింగ్ యార్డ్ ఉంది కదా, ఆల్మోస్ట్ దాదాపు హైదరాబాద్ సిటీ నుంచి 7,000 టన్నుల చెత్త ప్రతిరోజు జవహర్ నగర్ డంప్ యార్డ్కి వస్తుంది. ఆ డంప్ యార్డ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పి అప్పుడున్న పాలకులు 2014లో ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వాళ్ళు మేము ఒక 3 డిఫరెంట్ ప్లేసెస్లో డంప్ యార్డ్స్ని పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాము హైదరాబాద్కి వచ్చే చెత్త అంతా అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు ఒక 3 డంప్ యార్డ్స్ని ప్లాన్ చేశారు. దాంట్లో ఒక డంప్ యార్డ్ వచ్చేసి ఇక్కడ మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నల్లవెల్లి విలేజ్ అని చెప్పి, ప్యారానగర్ విలేజ్ అని చెప్పి ఇట్లా ఒక 3-4 విలేజెస్ దగ్గర గవర్నమెంట్ సర్వే నంబర్ లేని భూమి, దాదాపు 152 ఎకరాల భూమిని గవర్నమెంట్ దీనికి రామ్కి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఒక ఫారెస్ట్ ఏదైతే నర్సాపూర్ ఫారెస్ట్ ఉందో ఆ నర్సాపూర్ ఫారెస్ట్ ల్యాండ్ వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి డంప్ యార్డ్కి వెళ్ళడానికి దారి కావాలి అని చెప్పి ఫారెస్ట్లో దాదాపు 5 ఎకరాల ల్యాండ్లో ఉన్న చెట్లు, పెద్ద పెద్ద టేక్ చెట్లు అండి ఇవన్నీ, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచిన ఈ టేక్ చెట్లు అన్నిటినీ వీళ్ళు మొత్తం కొట్టేసిరండి. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, నల్లవెల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళతో మనం కొద్దిగా మాట్లాడి తెలుసుకుందాము. ఇది దొంగతనంగా జరిగిన పని. మాకు తెలియదు, మా ఊర్లకు తెలియదు, వాళ్ళకి తెలియదు. ఫారెస్ట్ వాళ్ళకి కట్టుకొని లంచాలు తీసుకుంటూ ఈ పని చేస్తారు. తెలియదు సార్, ఇది ఓటికి తెలియకుండా కొట్టేసారు. ఇది రాత్రి తెల్లందాకా కొట్టేసారు. ఇప్పుడు కట్ట ఉంచారు, అడిగి ఫారెస్ట్ వచ్చారు. రాక తెల్లందాకా వచ్చేసి మొత్తం జేసీబీ ఇటాచి తీసుకొచ్చి చెట్లు కొట్టుకుంటా మా జేసీబీ తీసుకొచ్చి మా కూట్లు తీసుకుంటా ఎంబడే సాగదు సార్. ఇవన్నీ కోతులు బాగా వస్తున్నాయి, బాగా చేనంతా పాడైతే మా పట్టభూములు కొట్టేసేందుకు 2 నెలలు ఆపిరు చెట్టును. 2 నెలలు ఆపిరు ఆ చెట్టు కొట్టిన పట్టభూములు ఉన్నది. అటువంటి ఫారెస్ట్ని మొత్తం రోడ్డును కొట్టుకుంటా తెలంగాణ వచ్చి ఎవరు వెనకసి తెలియదు సార్. సూర్యాపల్లి దొంగలే, ఆ ఫారెస్ట్ అడవి దగ్గర వాళ్ళు కూడా దొంగలే. వాళ్ళు ఇది చేసి ఆ సలహా తీసుకొని వాళ్ళతో మొత్తం ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ నాశనం బట్టి ఏం లేకుండా చేసారు. అది ఫారెస్ట్ని నాశనం పట్టించారు. ఇప్పటికైనా పెద్దలు గౌరవమైన ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చారు కదా, ఎవరు అంటే బాగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఒప్పిస్తున్నారని చెప్పని పుకార్లు చెప్తారు సార్. పబ్లిక్ ఆ పుకార్లు చెప్తారు. ఇప్పుడు నల్లవల్లి గ్రామంలో మనతో పాటు నల్లవల్లి గ్రామం ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మాకు మొత్తము అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామం మాది. కూరగాయ పండించి సికింద్రాబాద్ మార్కెట్కు మొత్తము నల్లవల్లి విలేజ్దే సికింద్రాబాద్ మార్కెట్కు పోయేది మాది. 62 నుంచి మాది అప్పటి నుంచి కూరగాయ. అటువంటిది మాకు ఇలా ఈ జవహర్లాల్ నగర్ అక్కడ ఉన్న డంప్ యార్డుని తెచ్చి మా నల్లవల్లి అడవిలో ఉన్న ప్రాంతంలో వేస్తామంటే మాకు మొత్తము నీటిలో వాగులు పొలాల లోపల అంతా కలుషితమైపోతుందని మేము వద్దంటున్నాం. వ్యవసాయాలు పాడు చేసి మాకు ఎక్కడితో అంత చెత్తారం అడ్డమైంది తెచ్చి ఇక్కడ మాకు పొల్యూషన్ లేని ఏరియాలో పొల్యూషన్ కల్పించి మమ్మల్ని జీవితాలు నాశనం చేస్తామంటే మేము దానికి ఒప్పుకోము. డంప్ యార్డ్కి కొత్తగా డంపింగ్ యార్డ్ అనేది దీన్ని తీసుకురావడం వల్ల వాటర్ కలుషితమై, ఈ పచ్చని పర్యావరణం కలుషితమయ్యి నెక్స్ట్ వ్యవసాయానికి కూడా పనికి రాకుండా ఇక్కడ పొలాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రద్దు చేసి ఖచ్చితంగా ఇంతకుముందు ఏ పొలం అయితే డంపింగ్ యార్డ్ కోసం ఇచ్చారన్నారో ఆ పొలాన్ని రైతులకు, యువ రైతులకు, నిరుపేద రైతులకు ఇచ్చేసి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రోత్సహించాలని నా మనవి. 2014 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అప్పుడు జేసీ కలెక్టర్ శరత్ గారు అప్పుడు జేసీ కలెక్టర్గా ఉన్నారు. ఆయనకు మేము వినతి పత్రము దాదాపుగా 200 మంది రైతులతో సంతకాలు, ఫోన్ నంబరు సేకరించి ఈ యొక్క వినతి పత్రాన్ని ఆ రోజే ఆ భూమి సర్వే చేసిరు. 2014లోనే ఆ అద్దులు బిగించేసిరు. దాన్ని మేము తెలుసుకున్న రైతులమందరము దాన్ని మూకుమ్మడిగా పోయి మేము అడ్డుకున్నాం. నిన్న మొన్న కొత్తగా దారి అనేది చేస్తారు కాబట్టి మేము అందరం ధర్నా చేయవలసి వచ్చింది. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని చెప్పి ఇప్పుడున్న సభ్యులందరూ మొన్న చెప్తున్నారు. అది కాదు, ఇది 2014 దీన్ని పునాది చేసిరు. దీన్ని ఉద్దేశించి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అడిగితే పవర్ ప్రాజెక్టు పెడుతున్నాము, మీకు ఎలాంటి కాలుష్యం రాదని చెప్పారు.
మొన్న ఒకసారి అడిగితే. ఇప్పుడు ఏమంటారు అంటే మేము అసలు పర్మిషన్ ఇవ్వలేని ఇప్పుడు చెప్తున్నారు. వాస్తవానికి 2001 కేటీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ పవర్ ప్రాజెక్ట్ రాదు, ఏది రాదు. ఏదైతే జవహర్ నగర్లో పరిస్థితి అయితే ఉందో దుర్భరంగా అదే పరిస్థితి నలవాలి ఈ చుట్టుపక్కల ప్రజలకు వస్తుంది. కాబట్టి మేము అందరం కలిసి రైతులం ఇప్పటికైనా దాన్ని పూర్తిగా వ్యతిరేకించి సీఎం లెవెల్లో తీసుకుపోయి సీఎం పేసి కూడా మేము సమర్పించి మా యొక్క విజ్ఞప్తులని మేము సమర్పించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క డంప్ యార్డ్ను ఆపాలనే ఉద్దేశంతో మేము అందరం పోరాడుతున్నాం. 9 నుంచి 10 సంవత్సరాలు పాలించిన గత పాలకులే ఇప్పుడు ధర్నాకి కూర్చున్నారని కూడా ఒక వినికిడి ఉంది. దాని మీద ఎమ్మెల్యే గారికి తెలుసు, లోకల్ ఉన్న బాడీకి తెలుసు. ఏంటంటే పబ్లిక్లో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళు ఇప్పుడు ముందుకు రాకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఊర్లల్లో గ్రామాలలో వాళ్ళు ఇయ్యలేమన్నది ఉద్దేశంతో అన్నట్టుగానే చేసారు. ఇయ్యలేమన్న వాళ్ళు ముందే లెటర్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు అంత స్పీడ్గా లెటర్ తీసుకో ఎట్లా ఇస్తారు? జడ్పీసీ కానీ ఎంపీటీసీ కానీ అది కాదు కదా, వాళ్ళకి తెలుసు ఆ రకంగా వచ్చినా అనుకుంటున్నాం. అంతవరకు అది. కాకపోతే గవర్నమెంట్ అనేది ఇప్పుడు కాదు, ముందే ఇచ్చేసింది. అది వాళ్ళకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. వ్యవసాయ కూలీలను ఇక్కడ వ్యవసాయదారులు కొంతమంది ఉన్నారు మనతో పాటు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆడ చెత్త పోయనీకి వస్తే కూడా మేము దేనికైనా సిద్ధమే ఉన్నాం, అన్నిటికైనా కానీ సావానికైనా సిద్ధమే, సంపదానికైనా సిద్ధమే. మా పిల్లల కంటే ఎక్కువ ఏం లేదు. మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మాకు వ్యవసాయం కంటే మించింది ఏం లేదు. ఈడ చెత్త పోసిర్రు అనుకో, లారీనన్నది అలగబెడతాము, మేము అన్నది అలగబెట్టుకుంటాం. ఏదన్నా ఒకటి కావాలి, చెత్త బంద్ కావాలి. మేము వ్యవసాయం చేసుకుంటాము, మాకు వద్దు. మేము మా భూములు ఖరాబు చేయొద్దు. మాకు రోగాలు వస్తే మాకు తట్టుకోలేము. మాకు డ్యూటీలు లేవు. మేము వ్యవసాయదారులం. బురద తీరి బురద కక్కుతాం. నల్లవల్లి గ్రామంలో ఎక్కువ శాతం మేమంతా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళమే. ఇక్కడ ఫ్యాక్టరీలకు వెళ్ళము, మేము ఏమి వెళ్ళము. ఉన్నంతకాలం మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటుంటాం. ఖాళీ సమయాల్లో మేము వెళ్ళి రైతు కూలీలుగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ కూరగాయలు అనేది చాలా ఫేమస్ నల్లవల్లి. ఇక్కడికి గనక వాళ్ళు డంప్ యార్డ్ని తీసుకొచ్చి దానికి సంబంధించి వర్క్ స్టార్ట్ చేస్తే ఈ డంప్ యార్డ్ని మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వమని చెప్పి ఇక్కడ మనతో పాటు ఉన్న వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇదిగో చూడండి, పెద్ద పెద్ద మొట్లు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ ఈ మొట్లని రాత్రికి రాత్రి పొక్లైన్లు, జేసీబీలు తీసుకొచ్చి ఈ టేక్ చెట్లని కొట్టేసి ఆ చెట్లని అప్పటికప్పుడు రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసినారని చెప్పి కూడా మనకి ఇక్కడ ఉన్న స్థానికులు మనతో పాటు చెప్పడం జరుగుతుంది. అడవిని మనం ఆల్రెడీ చెట్లు కొట్టుకుంటూ పోయి డిస్ట్రక్షన్ చేస్తే కనుక మన కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైపోయినాయి, మన టెంపరేచర్స్ ఎక్కువైపోయినాయి. మనం చూసుకుంటే కనుక లాస్ట్ 5-10 ఇయర్స్లో చూసుకుంటే కనుక మన ఎండలు కావచ్చు, మన వాటర్ రిసోర్సెస్ కావచ్చు, అవి కూడా ప్రాబ్లం అవుతుంది. వర్షాలు టైంకి రాకపోవడం, ఒక 1 మంత్ ఎక్స్టెండ్ అయింది మన లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక. ప్లస్ ఈవెన్ మన టెంపరేచర్స్ కూడా 40-45 దాకా కూడా వెళ్ళిపోతున్నాయండి. ఇలాంటి కండిషన్స్ ఇవంతా ఎందుకు అవుతున్నాయి? ఇలా ఫారెస్ట్ని డిస్ట్రక్షన్ చేసుకుంటూ పోతే మనకు సొసైటీ, మన ఎన్విరాన్మెంట్, ఇకలాజికల్ బ్యాలెన్స్ ఇవన్నీ దెబ్బతినడం కూడా జరుగుతుంది. ఈ పక్కనే ఉన్న విలేజెస్లో ఈ డంప్ యార్డ్ పెట్టడం వల్ల ఏదైతే ఉందో ఇక్కడ కెమికల్స్ అలాంటి గ్యాసెస్ కానీ రిలీజ్ అయ్యి దానివల్ల పొల్యూషన్ అనేది ఇంకెక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని ప్లేసెస్లో వీళ్ళు మార్కింగ్ చేశారు. ఈ మార్కింగ్ చేసిన దాకా వీళ్ళు రోడ్డు ప్లాన్ చేస్తున్నారండి. కొన్ని ప్లేసెస్లో మార్కింగ్ బయట ఉన్న చెట్లను కూడా వీళ్ళు కొట్టేయడం జరిగింది. అంత నిర్లక్ష్యం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటే కావచ్చు, ఈ ప్రభుత్వమే కావచ్చు, అంత నిర్లక్ష్యం కూడా చూపించడం జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ నల్లవల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది యువత ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం, వీళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంది, ఏం కావాలనుకుంటున్నారు అనేది. చూడండి, ఎన్ని చెట్లు కొట్టేసిన తర్వాత మూగజీవులు ఎక్కడ ఉంటాయండి? ఇవి ఊర్లలోకి రాకపోతే ఇంకెక్కడికి వస్తాయి చెప్పండి? ఊర్లలోనేమో మనం బతకలేకపోతున్నాం. ఆ కోతులని చెప్పేసి పాములని, రీసెంట్గా గుమ్మడిదల్లో 2 నాగం పాములు జనాల్లో మధ్యలో నుంచే పోతున్నాయి. ఎవరేం పట్టించుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి మీరు అయినంత వరకు మాకు సపోర్ట్ చేసి, మా లీడర్లకు సపోర్ట్ చేసి, మీలాంటి విలేకరులు మాకు సపోర్ట్గా ఉంటే మేము 100% ఇట్లాంటి కష్టాలు ఎన్నో పడి ఈ డంపింగ్ యార్డ్ని ఆపుకొని మేము కాలుష్యం కాకుండా మేము హ్యాపీగా సేవ్ ద లైఫ్ అని చెప్పేసి. మనం గుమ్మడిదల గ్రామంలో ఉన్నాం. ఇది పటాన్చేరు కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. అలాగే ఇది సంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఇక్కడ గ్రామస్తులు, ఇక్కడ వ్యవసాయదారులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. డంప్ యార్డ్ వస్తే మా ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ రావద్దు, చాలా మొత్తం 100% ఇక్కడ వ్యవసాయం చేసేటోళ్ళే ఉన్నారు మా విలేజ్లో. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. రేపు వ్యవసాయంతో చాలా ఇబ్బందులు కలుగుతుంది. పంటలు పండాయి, నాశనం అయిపోతాం. మా ఊరు ప్రజలు కూడా బతకగలిగారు. అన్ని అనారోగ్యము, బీమార్ల పాలవుతారు.
పంటలు పండాయి. కాబట్టి మాకు డంప్ యార్డ్ ఇక్కడ నుంచి తీసేయాలని మేము కోరుతున్నాం. 400 ఎకరాలు ఇస్తే ఏం చేసిర్రు, ఏం చేస్తుర్రు? 400 లోతు పొక్కలు తీసి అందులో మొత్తం బసాసురుని లెక్కలే బస్వం నింపి పైన చెట్లు పెట్టి ఎవరిని మోసం చేస్తందుకు. అదే ప్యారనగరు అంత మంచి స్వచ్ఛమైన అడవిని ఇంత నాశనం చేస్తాం కారణమే వాళ్ళు. మేము బతికేదే వ్యవసాయం మీద. అది తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము ఎక్కడ నాశనం అయిపోతాం? కాలుష్యం ఎక్కడ? ఇప్పటికే కంపెనీలు ఉంటే పెద్ద అదే అయిపోయింది. అది వచ్చింది అనుకో బతకలే కూడా అవుతాం. వ్యవసాయాలు ఏడా చేస్తాం? వ్యవసాయం చేయలేము. అది వద్దు మనకు. అది ఈరోజు రైతే రాజ్యం అంటారు. రైతే రాజ్యం అంటే ఉన్న కొంతమంది రైతులను కూడా వ్యవసాయం చేయకుండా డంప్ యార్డ్ పెట్టడం చాలా బాధాకరం. ఇది ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాము, ఎవరికైనా నాయకులైనా సరే ఆఫీసర్స్కైనా సరే ఇక్కడున్న ప్రాంతంలో డంప్ యార్డ్ పెట్టకూడదు. ఫారెస్ట్ వాళ్ళు మేకలు కూడా ఫారెస్ట్లో కొనియరు ఇక్కడ లోకల్ వాళ్ళని. అలాంటిది ఈ ఏరియాని ఖరాబ్ చేస్తే మాత్రం ఇలా జవహర్ నగర్ ఏరియాలో చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు అందరూ చూస్తున్నారు ఆ ఏరియాలో ఎలా ఖరాబ్ అవుతున్నాయి అనేది. అలాగే ఇలా ఈ ఏరియాకి మాత్రం రావద్దని మేము రైతులు మా విలేజ్ తరఫున మరీ చెప్తున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికార పక్షంలో ఉన్నామని కాదు. మీరు చేసిన తప్పుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం కరెక్ట్ కాదు. ఇంత మంచి పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తే మేము ఎంత దూరమైనా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు రెస్పాన్స్ అయ్యి ఎంబడే కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ పనులను ఆఫ్ చేయాలి. అది ఎందుకంటే ప్రజలకు విరుద్ధంగా ఉన్నదాన్ని మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని దేన్ని కూడా తీసుకోవద్దు, మనం పనులు చేయొద్దు. ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాన్ని ఒకసారి మళ్ళీ సీఎం గారితో మాట్లాడి దాన్ని ఏం చేద్దామనే ఆలోచన చేద్దామని కలెక్టర్ గారికి ఈరోజు దామోదర్ రాజనరసింహ సార్ గారు చెప్పడం జరిగింది. పొలిటికోస్ గ్రౌండ్ రిపోర్టింగ్, ప్రజల్లో ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానంగా ఇలాంటి సమస్యల గురించి మనం ఎప్పుడు రిపోర్టింగ్ చేస్తూనే ఉంటాం. ఇవాళ అలాంటి ఒక నర్సాపూర్ ఫారెస్ట్లో ఇక్కడ ఒక వాగు ఉంది. ఈ వాగు నర్సాపూర్ లేక్లో కూడా కలుస్తుంటుంది. ఎంత పరిశుద్ధమైన నీరు, ఎంత న్యాచురల్ వాటర్ అంటే ఇక్కడ అడవిలో ఉన్న చెట్లలో నుంచి ఆ మెడిసినల్ క్వాలిటీస్ అన్నిటినీ ఈ వాటర్లో ఉన్నాయి. సో చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇవాళ రేపు మనం ఎన్నో మినరల్ వాటర్ అని అదని ఇదని ఎన్నో తాగుతున్నాము, అదంతా వేస్ట్ అండి. సో ఈ వాటరు ఈ ప్యారానగర్ డంప్ యార్డ్ ఏదైతే 152 acres ఆఫ్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ పక్కనే ఉందండి. ఇక్కడ కనుక డంప్ యార్డ్ వస్తే దాంట్లో నుంచి, ఆ గార్బేజ్ నుంచి, ఆ వేస్టేజ్ నుంచి ఏదైతే కెమికల్స్ రిలీజ్ అవుతాయో ఆ కెమికల్స్ అన్నీ ఈ న్యాచురల్ వాటర్లో కలిసి దీంతోపాటు నర్సాపూర్లో ఏదైతే లేక్ ఉందో ఆ లేక్లో కూడా వెళ్ళి కలవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. మనం ఇంత జవహర్ నగర్లో చూసుకుంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళకి స్కిన్ ఇష్యూసే కావచ్చు, బ్రీతింగ్ ఇష్యూసే కావచ్చు, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇలా న్యాచురల్ హ్యాబిటేట్ ఏదైతే ఉందో, ఇంత మంచి హ్యాబిటేట్ నాకు తెలిసి ఒక శ్రీశైలం ఫారెస్ట్కో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఇలాంటి హ్యాబిటేట్ని మనం చూస్తుంటాం. బట్ హైదరాబాద్కి జస్ట్ 50-40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అనేది. ఇంత న్యాచురల్ హ్యాబిటేట్ని ఇక్కడ ఒక డంప్ యార్డ్ని ప్లాన్ చేసిన ఈ ప్రభుత్వాలని, అండ్ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ ఇలాంటి వాతావరణాన్ని మా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాం. దీన్ని వదులుకోవాలనుకోవట్లేదు. ప్రాణాలకు తెగిస్తాం, ప్రాణాలు తీస్తాం అవసరం ఉంటే అని ఇక్కడ మన ప్రజలు చెప్పడం కూడా జరుగుతుంది. విత్ కెమెరామెన్ శేఖర్, reporter Kalyan reporting from Narsapur Forest. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.